నన్ను ఒంటరిని చేసి ఎక్కడో ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిని చేసి పడేశారు. ఆ ఒంటరితనంలో కూడా నా నిశ్చయత నిబద్ధతని కోల్పోలేదు. నీ ఒంటరితనంలో నువ్వు నిజాయితీగా బ్రతకగలవా? నలుగురు మధ్య బ్రతకడం కాదు గొప్ప సంగతి, ఎవడైనా బ్రతుకుతాడు. నలుగురు మధ్య ఎవరైనా నీతిమంతులే. నేను నీతిమంతున్నే, వైట్ షర్ట్ వేసుకుని, మీరు నీతిమంతులే, ముసుగులు వేసుకుని, మీరు నీతిమంతులే, పెద్దోళ్ళు యవనస్తులు అందరూ. సన్నిధిలో ఉన్న నిబద్ధత కాదు దేవుడు చూసేది, నీ 4 గోడల మధ్య. యోహాన్ అంటాడు, నీ 4 గోడల మధ్య నిజాయితీగా బ్రతకగలవా? నలుగురిలో ఎలా ఉంటున్నావో 4 గోడల మధ్య నువ్వు అలానే ఉండగలవా? నలుగురిలో ఎలా మాట్లాడుతున్నావో, ఏం చూస్తున్నావో 4 గోడల మధ్య మొబైల్ మీ చేతుల్లో ఉన్నప్పుడు యవనస్తులు అలానే ఉండగలవా? కంట్రోల్తో. పైన డీపీ ప్రభువుది, లోపలంతా మనకు సంబంధించిన మేత మనకు తెలుసు. స్టేటస్ చూస్తేనేమో ప్రభు పాటలు, స్టేటస్ లోనేమో ప్రభు వాక్యాలు, లోపల గూగుల్ హిస్టరీ చెక్ చేస్తేనేమో ఇంకంతకు మించి మాట్లాడలేదు. వాట్సాప్ డీపీలు, పైన వాల్ పేపర్లు ఏమో ప్రభువుకి సంబంధించిన గాయాలకు సంబంధించి పెట్టుకుంటాం, వాక్యాన్ని పెట్టుకుంటాం. వాట్సాప్ చాటింగ్లు చూస్తే మన బ్రతుకు బయటపడిపోదు.